హల్లెలూయా. నేను ఒక పిక్చర్ చూపిస్తాను, దాని గురించి ఎవరికైనా తెలుసో చెప్పండి. దీని గురించి ఒక స్టోరీ ఉంది. నాకు తెలుసా? ఎవరికైనా తెలుసా? స్క్రీన్ ఇక్కడ దీని అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నారు కదా. దీని గురించి ఒక స్టోరీ చెప్తాను. అనగనగా ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు ఇంటర్ చదువుకున్నారు. తర్వాత ఇద్దరు కళ ఆర్టిస్ట్ అవ్వాలని. ఇద్దరి దగ్గర డబ్బులు లేవన్నమాట. ఎలా చదువుకో ఆర్టిస్ట్కి చాలా డబ్బులు అవుతాయి. ఒక కోర్స్కి వెళ్ళాలని చెప్పేసి చాలా డబ్బులు అవుతాయి. ఆ అన్నదమ్ములు ఇద్దరు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ్ముడు, నేను 10 సంవత్సరాలు బొగ్గులోని పనిచేస్తాను, ఇంకా 10 సంవత్సరాలు నువ్వు చదువుకో అని చెప్తే అలాగే వస్తుంది. చిన్న తమ్ముడు చదువుకుంటాడు, పెద్ద తమ్ముడు పని చేస్తాడు అనమాట. పెద్ద తమ్ముడు పెద్దవాడు ఏం చేస్తాడు? భూమి లోపల బొగ్గుని తవ్వుతాడు. దానికి 10 సంవత్సరాలు చేసేటప్పటికి చేతులు పొక్కిపోయి చాలా హీనంగా అయిపోతాయి అనమాట. ఇంకో 10 సంవత్సరాలు తమ్ముడు ఆర్టిస్ట్ అవుతాడు బాగా నేర్చుకొని. అయితే వాళ్ళ అన్నయ్య అంటాడు, అన్నయ్య నా 10 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవ్వు, నేను పని చేస్తానంటే, వద్దు తమ్ముడు, నేను ఇన్ని 10 సంవత్సరాలు కష్టపడి నా చేతులు చూడు ఎలా అయిపోయాయని ఏడుస్తాడు. ఆ తమ్ముడు ఏం చేస్తాడు? అన్నయ్య నేను ఆర్టిస్ట్ గా నేర్చుకున్నాను కదా, నీకు సర్ప్రైజ్ ఇస్తాను చెప్తే, ఏంటంటే నువ్వు చేతులు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను చెప్తాడు. గంట సేపు అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు పెద్ద అన్నయ్య. ఈ చిన్న తమ్ముడు ఏం చేస్తాడు? అతని చేస్తున్న ప్రార్థనలు ఇలా పెడతాడు అన్నమాట. ఆ డ్రాయింగ్ ని వేస్తాడు. ఇది చూసి వాళ్ళ అన్నయ్య చాలా ఆనందిస్తాడు. ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల దగ్గర ఆ బొమ్మ. ధన్యవాదాలు.